జాగ్రత్తగా నడు. ఎక్కడికి నన్ను తీసుకువెళ్తున్నారు చెప్పండి. చెప్తాను పద. ఓకే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Many happy returns of the day. థ్యాంక్ యూ. అయ్యో భలే ఉంది. supercalifragilisticexpialidocious. మేరీ పప్పిన్స్. ఇది నేనే అరేంజ్ చేశాను నీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Happy birthday. వీడియో చేయడం Titan is a smartest stage. Happy birthday. థ్యాంక్ యూ. ఇది అది కాదు కదా? నీకు చూస్తే తెలియట్లేదా? ఇట్స్ ది సేమ్. థ్యాంక్ యూ. నువ్వు అయిపోయావరా? ఇలాంటి ఐడియాలు ఉంటే చెప్పమని నేను పొద్దున్నే అడిగాను రా. నాకు చెప్పనని చెప్పేసాడు. చెప్పి నేర్పించర్రా. ఆ కాలం నుండే మెంటలిస్టులు కామ పిశాచులు, ముఖ్యంగా ఇతను. వాటర్ అయిపోయిందా? కేక్ కట్ చేద్దాం. ఓకే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. అయ్యో ఓకే. నీరు ప్రాబ్లం ఏం లేదు. నీకేమైనా మెంట్లా? స్నో స్ప్రే కొనొద్దని నేను చెప్పాను కదా. దీన్ని యూజ్ చేయడం వల్ల ఫుల్ గా బాడీ కాలిపోయిన వీడియోలు ఎన్నున్నాయో తెలుసా నీకు? నువ్వు డైరెక్ట్ చేసావా? డైరెక్ట్ చేశాడు రా. పోరా. వాడు మా నాన్నని తిట్టాడు రా. రాత్రి వేళప్పుడు మా నాన్నని తిట్టిస్తే నీకు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇదిగో పట్టుకో. నేను వెళ్తున్నా. నాకెందుకు ఇస్తున్నావు? నేను మీరు మీ బర్త్డే పార్టీలు పోడ్రా. నువ్వే కాకుండా ఆగ్రా. దీన్ని షార్ట్ ఫిల్మ్కి యూజ్ చేసుకుందామని ఇంతలా సెటప్ చేసి షూట్ చేశాను. అంతా పాడైపోయింది. మీరు తీసే షార్ట్ ఫిల్మ్ స్టోరీ లైన్ ఏంటి? ఒక నార్మల్ ఫ్రెండ్స్ రీయూనియన్ స్టోరీగానే మొదలు పెట్టాను. ఇక్కడ గోస్ట్ ఉందని మేము నిదానంగా రిలీజ్ అయ్యాం. ఓ హర్రర్ మూవీయా? మరి గోస్ట్ మిమ్మల్ని ఏం చేస్తుంది? ఫ్రెండ్లీ గోస్ట్ అండి. అది మమ్మల్ని భయపెట్టడానికి వస్తుంది, కానీ మమ్మల్ని చూసి భయపడమే స్టోరీ. వెరీ నైస్. ఈ 31st స్క్రీనింగ్ రోజున ఎఫ్బి గ్రూప్ లో అందరూ వస్తారా? మా గ్రూప్ లో ఫేక్ ఐడీసే ఎక్కువ, బట్ ఇట్స్ ఎ ఫన్ గ్రూప్. కొంతమంది వస్తామని చెప్పారు. సార్ నాకు మన స్టోరీలో మెంటలిజం యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. దానికి మీరే హెల్ప్ చేయాలి సార్. దానికే ఉంది. ఈ కథలో ఆల్రెడీ మెంటలిస్ట్ ఉన్నాడు తపస్. థ్యాంక్ యూ సార్. వాళ్ళందరినీ అక్కడ ఉండటానికి అనుమతించినందువలన ఎంత ప్రాబ్లం అయిందో చూడు. డూ యూ సెన్స్ ఎనీథింగ్? ఇట్ ఈస్ టబ్సాల్. ఎవరు? ఐ డోంట్ నో, బట్ ఇట్స్ పవర్ఫుల్. ఆ చిన్న పిల్ల తన టార్గెట్ నిరంజన. బట్ వై? గత 2 రోజులుగా ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం వెనకాల ఒక రీజన్ ఉంది. వాళ్ళని ఇవాళ అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోమంటాను. అలా చేస్తే మన కళ్ళ ముందే ట్రాజెడీని అవాయిడ్ చేయొచ్చు.
బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఆ అమ్మాయిని కాపాడాలంటే తన గతాన్ని మనం ఎలాగైనా తెలుసుకోవాలి. Mm. 36578. ఇంకోటి రాస్తాను. ట్రయాంగిల్. హౌ డు యు డూ దిస్? దానికి దృష్టితో పని లేదు. దృష్టిలాగే ఇంపార్టెంట్ ప్రశ్న కూడా. ఒక్కొక్క పదానికి ఒక్కో శక్తి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ట్రై చేయి. గివ్ మీ. ఓకే. జస్ట్ లిసన్ టు ద సౌండ్. ఓకే. స్క్వయర్. నిజంగానా? మొత్తం మెంటలిజం నేర్చుకున్నావా? ఇంకోటి. ఇంక ఇప్పుడు వద్దు, మిగతాది రేపు. ఓకే. నేను నీ స్కూలింగ్ అంతా ఢిల్లీలో జరిగిందా? నా చిన్నప్పటి నుంచే నేను ఢిల్లీయే. అమ్మ నాన్న ఇద్దరు లవ్ మ్యారేజ్. మొదట్లో సమస్యలు ఉండేవి, కానీ ఇప్పుడు 2 ఫ్యామిలీస్ హ్యాపీ. మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రేమిస్తున్నావా? లేదు, అలాంటి నాన్ సెన్స్ కి అసలు టైమే లేదు. నేను విదేశాలకు వెళ్లి కంటెంపరీ డాన్స్ లో PhD చేయాలనుకుంటున్నా. తిరిగి వచ్చి ఒక డాన్స్ స్కూల్ స్టార్ట్ చేయాలి. గుడ్ గుడ్. రామన్, జోఫిన్ అక్కడ ఏం చేస్తున్నారు? బయటికి రండి, బయటికి రండి. కింద పడిపోతాను. అమ్మా, కనిపెట్టేశాడు. నేను అప్పుడే చెప్పాను కనిపెడతాడు అని. మేమిక్కడ ఉన్నామని నీకెలా తెలుసు? ఐ స్మెల్డ్ యూ. తను వాసన చూడడానికి ఏమన్నా కుక్క? నేను పర్ఫ్యూమ్ కూడా కొట్టుకోలేదుగా. దానికి పర్ఫ్యూమ్ తో పని లేదు. ప్రతి మనిషి స్వేదంలోనూ ఒక్కో స్మెల్ ఉంటుంది. రామన్ పర్ఫ్యూమ్ ప్లేబాయ్గా. నీరు నువ్వు వీళ్ళని ఇంతకుముందు చూడలేదా? ఒక ఫోన్ కాల్ కూడా లేదా? లేదు, అదే ఇక్కడికి రావడానికి ముఖ్యమైన థ్రిల్. టోటలీ స్ట్రేంజర్స్ గెట్ టుగెదర్. నేను ఒక విషయం అడగనా? ఓ, కెన్ యూ సీ గోస్ట్? యా, ఐ కెన్ సీ యూ. అది కాదు, వెన్ ఐ గూగుల్డ్ యూ కొన్ని సైకిక్ ఎక్స్పీరియన్స్ స్టోరీస్ చదివాను. నిజంగా దెయ్యం కనిపిస్తుందా? అదెలా చూడగలిగారు? అదొక ఫ్లాష్ బ్యాక్ అండి. లాగ్ ఉందా? తెలీదు. ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారా? చెప్పండి. చెప్పండి చెప్పండి. చిన్న వయసులో నాతో పాటు ఆర్ఫనేజ్ లో యాంజలినా అనే ఒక అమ్మాయి ఉండేది. తనకి మ్యాజిక్ అంటే చాలా ఇష్టం. 10th క్లాస్ అప్పుడు తను చనిపోయింది. తనని ఎంతగా ప్రేమిస్తున్నానో తను చనిపోయిన తర్వాతే నేను ఎంతో రిలీజ్ అయ్యాను. ఆ తర్వాత ఏముంది, కొంచెం డిప్రెషన్లో ఉన్నాను. తనతో మళ్ళీ మాట్లాడాలనే ఈ మెంటలిజం, పారానార్మల్ యాక్టివిటీస్ నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా ఆంజలినాతో మాట్లాడుతున్నారా? మాట్లాడాను. యాక్చువల్లీ ఓ బిడ్డ పుట్టేటప్పుడు ఎలా ఉంటుందో చనిపోయేటప్పుడు అలాగే ఉంటుంది. వాళ్ళకి ఆ కొత్త లోకంలో కన్ఫ్యూజన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది. ఐ ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్, అంతే. ఇక్కడికి ఎవరైనా అలా హెల్ప్ కోసం వచ్చారా? అలాగని ఎవరు సహాయం కోసం రాలేదు. సో నీకు అతను చెప్పింది అర్థమైందా? నాకేం అర్థం కాలా. ఇలా ఎవరికి అర్థం కాని 3 బుక్కులు అతని దగ్గర ఉన్నాయి. అవునా? పెద్ద రావణాసురుడు. 10 తలలు బోడిగుండ్లే. ఆగరా,